ఆ జడ్జి అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత కోపం? వైఎస్ భారతిరెడ్డి నడిపే సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఆ జడ్జిపై ఎందుకంత విషం చిమ్ముతుంది? గతంలో ఆ జడ్జి ఇచ్చిన తీర్పులో ఏముంది? ఆ జడ్జి తీర్పులో సుప్రీం తొలగించిన అంశం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. సంచలనాల న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ పాట్నా హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. ఈ బదిలీకి ముందు ఆయన అక్కడ సంచలనాలు సృష్టించారు. ఉన్నత న్యాయస్థానాల్లో అవినీతి గురించి ఏకంగా ఆర్డర్లోనే ప్రస్తావించారు. ఫలితంగా కొద్ది రోజుల పాటు జస్టిస్ రాకేష్ కుమార్ను విచారణ ప్రక్రియ నుంచి తప్పించారు. ఆ వెంటనే ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ముక్కుసూటి జడ్జిగా పేరు ఉన్న జస్టిస్ రాకేష్ కుమార్ ఏపీ హైకోర్టులో పదవీ విరమణకు ముందు రోజు పెద్ద బాంబు పేల్చారు. రాజధాని అమరావతి నుంచి తరలించాలన్న జగన్ ప్రభుత్వ ప్రతిపాదనను అడ్డుకున్న ధర్మాసనంలో జస్టిస్ రాకేష్ కుమార్ సభ్యుడు. 3 రాజధానుల బిల్లులపై ధర్మాసనం స్టే విధించింది. 2020 అక్టోబర్లో జస్టిస్ రాకేష్ కుమార్ ధర్మాసనం హెబియస్ కార్పస్ పిటిషన్ల అంశాన్ని విచారిస్తూ రాష్ట్రంలో రాజ్యాంగ వైఫల్యం ఉందేమో పరిశీలిస్తామని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆ ఆర్డర్పై స్టే విధించింది. ఆ తర్వాత మిషన్ బిల్డ్ ఏపీ కోసం ప్రభుత్వ భూములు అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి జస్టిస్ రాకేష్ కుమార్ తప్పుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీనిపై ఇచ్చిన ఆర్డర్లో జస్టిస్ రాకేష్ కుమార్ జగన్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. ఖైదీ నంబర్ 6093 అని గూగుల్లో వెతికితే జగన్ పై చాలా సమాచారం వచ్చిందని మొదలుపెట్టి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తీర్పులో ఆ న్యాయమూర్తి ప్రధానంగా 2 అంశాలపై వ్యాఖ్యానించారు. మొదటిది ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి కింద ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థల పనితీరు. రెండవది న్యాయ వ్యవస్థపై జరుగుతున్న దాడి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై అధికారంలో ఉన్న వ్యక్తులు దాడి చేస్తున్నారని, రాష్ట్ర ఎన్నికల కమిషన్పై, శాసన మండలిపై ఇలాంటి దాడులే జరిగాయని న్యాయమూర్తి అన్నారు. అవినీతి అభియోగాల మీద జగన్పై ఉన్న సిబిఐ, ఈడీ కేసుల సంగతి ఇప్పుడు కొత్తగా బయటకొచ్చిందేమీ కాదు. అయితే జస్టిస్ రాకేష్ కుమార్ ఈ కేసులకు భారత ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డికి రాసిన లేఖకు ముడిపెడుతూ మొత్తం వ్యవహారానికి సందర్భం, కాంటెస్ట్ జోడించారు. జగన్పై ఉన్న కేసుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేసి ఇన్నేళ్లైనా విచారణకు నోచుకోకపోవడాన్ని ఆక్షేపించారాయన. జస్టిస్ రమణతో సహా కొందరు న్యాయమూర్తులపై ఆరోపణలు ఎక్కుపెడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి లేఖ రాయడం, దాన్ని బహిర్గతం చేయడం ద్వారా జగన్కు అనుచిత లబ్ధి చేకూరిందని వ్యాఖ్యానించారు. జగన్ ఆ లేఖ రాసిన తర్వాత ప్రభుత్వ అధికారులకు ఎక్కడా లేని ధైర్యం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. జస్టిస్ రాకేష్ కుమార్ న్యాయ వ్యవస్థను కూడా వదలలేదు. జగన్ లేఖ రాసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరిని బదిలీ చేయడం ప్రజలకు ఏం సంకేతాలు పంపుతుందంటూ ప్రశ్నించారాయన. కొలీజియం నిర్ణయాలలో పారదర్శకత ఉండాలని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లాగా హైకోర్టు న్యాయమూర్తులు కూడా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారేనని ఆయన వ్యాఖ్యానించారు. పోలీసుల పనితీరుపై కూడా జస్టిస్ రాకేష్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. డీజీపీని పేరు పెట్టి అధికారానికి కొమ్ము కాస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. జడ్జిలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులపై హైకోర్టు స్వయంగా ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడాన్ని ప్రస్తావిస్తూ అధికార పక్షానికి ఒత్తాసుగా మాత్రం క్షణాల్లో స్పందించి అరెస్టు చేస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు. హైకోర్టు న్యాయమూర్తులు వచ్చి వెళ్లే దారిలో మందడం గ్రామం వద్ద 3 రాజధానుల అనుకూల వర్గం శిబిరం నుంచి న్యాయమూర్తులకు నల్ల జెండాలు చూపించడం దగ్గర నుంచి వివిధ పరిణామాలు హైకోర్టు అంటే కనీస గౌరవం లేకపోవడం ఆయనకు చాలా ఆవేదన కలిగించినట్లున్నాయి. న్యాయ వ్యవస్థ మీద సాగుతున్న దుష్ప్రచారం గురించి తాను పడుతున్న వేదనను ఆయన దాచుకోలేదు. జస్టిస్ రాకేష్ కుమార్ ముఖ్యమైన పాయింట్ను ప్రస్తావించారు. న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తే వారికి సమాధానం చెప్పుకునే అవకాశం ఉండదు. అది నిజం. ఉదాహరణకు జగన్ రాసిన లేఖ తీసుకోండి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరికొందరు న్యాయమూర్తులపై జగన్ ఆరోపణ చేశారు. వారిలో ఒక్కరు కూడా నోరు మెదపలేదు. రాజకీయ నాయకుల్లాగా, అధికారుల్లాగా న్యాయమూర్తులు మీడియా ముందుకు రాలేదు. జస్టిస్ రాకేష్ కుమార్ కూడా తనపై ప్రభుత్వం చేసిన అభియోగాలకు విడిగా సమాధానం ఇచ్చుకోలేను కాబట్టి తీర్పులో ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నానని ప్రకటించారు. తీర్పులో ఆయన చేసిన వ్యాఖ్యలకు న్యాయపరమైన ప్రాతిపదిక లేదు. కేసులో ఆయన ఇవ్వాల్సిన ఆర్డర్కు, ప్రస్తావించిన అంశాలకు సంబంధం లేదని ఆయన కూడా అంగీకరించారు. తన నిష్పాక్షికతను ప్రభుత్వం ప్రశ్నించింది కాబట్టి అన్నీ రికార్డు చేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. నిజానికి తాను రాసిన 50 పేజీలకు పైగా తీర్పులో ఆయన చెప్పిందేంటంటే, న్యాయ వ్యవస్థకు దురుద్దేశాలు ఆపాదిస్తూ ఇలా పిటిషన్ పెట్టడం తప్పు కాబట్టి తప్పుకునేది లేదు అని. ఆయన తీర్పులో ఇదే ఆపరేటివ్ పోర్షన్. మరో అంశం కూడా ఉంది.
అదేంటంటే మిషన్ బిల్డ్ ఏపీ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ దాఖలు చేసిన అఫిడవిట్లో అవాస్తవాలున్నాయి కాబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ స్థాయిలో సంచలనం కలిగించిన ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ తీర్పు ఇచ్చిన మరుసటి రోజే జస్టిస్ రాకేష్ కుమార్ పదవి విరమణ చేశారు. హైకోర్టులో సహచరులకు గుడ్ బై చెప్పి కారులో ఇంటికి బయలుదేరిన ఆ న్యాయమూర్తికి రాజధాని రైతులు అపూర్వమైన రీతిలో వీడ్కోలు పలికారు. రోడ్డుకు ఇరువైపులా చాలా దూరం వరకు మహిళలతో సహా అనేక మంది రైతులు నిలబడి పూలు చల్లుతూ జస్టిస్ రాకేష్ కుమార్ కు వీడ్కోలు చెప్పారు. ఆయన అదే రోజు రాత్రి ఆంధ్రప్రదేశ్కు వీడ్కోలు చెప్పి స్వరాష్ట్రం వెళ్లిపోయారు. మిషన్ బిల్డ్ ఏపీ అమరావతి భూముల తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లింది జగన్ ప్రభుత్వం. జస్టిస్ రాకేష్ కుమార్ తీర్పులో జగన్మోహన్ రెడ్డిపై నమోదు చేసిన వ్యాఖ్యలను సుప్రీం ధర్మాసనం జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం తొలగించింది.